నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు 31/1/2022 సోమవారం. ఈరోజు మార్కెట్ బాగా పెరగడం జరిగింది. రేపు బడ్జెట్ ఉంది. ఒకటి. నెంబర్ 2, ఈరోజు అంటే ఫ్రైడే రోజు నైటు యుఎస్ మార్కెట్లు బాగా పెరిగినాయి. అందుకని ఈరోజు ఉదయం ఏషియన్ మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. ఏషియన్ మార్కెట్తో పాటు మన ఎస్జెక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత యూరోపియన్ మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి. కాబట్టి మన మార్కెట్ బాగా పెరిగింది. ఒక 1000 పాయింట్ల వరకు పెరిగి మళ్ళీ చివరికి 813.94లో క్లోజ్ అవడం జరిగింది. ఇది బాంబే సెన్సెక్స్ 1.42%, 58,014.17లో క్లోజ్ అవడం జరిగింది. ఉన్న 30 కంపెనీల్లో సెన్సెక్స్లో 27 ప్లస్ 3 మైనస్, టోటల్ 30 సెన్సెక్స్. తర్వాత నిఫ్టీ వచ్చి 237.90 పాయింట్లు పెరిగింది, 1.39%, 17,339.85లో క్లోజ్ అవడం జరిగింది. 50 ఏదైతే నిఫ్టీ ఉందో 44 ప్లస్ 6 మైనస్, టోటల్ 50. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరగడం జరిగింది. 285.95 పాయింట్లు, 0.76%, 37,975.35లో క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీలు ఉంటాయి. ఈ 12 కంపెనీల్లో 9 ప్లస్ 3 మైనస్. అంటే ఇది సెన్సెక్స్ 30లో 27, 3 మైనస్. అంటే ఓన్లీ 90% ప్లస్, 10% మైనస్. ఇక 50లో 5,945, అంటే 44 ప్లస్, ఒక 6 మైనస్. ఇవి 9 ప్లస్ 3, అంటే 1/3, 3/4 పాజిటివ్లో ఉన్నాయి. ఇక తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి 40,07,032.28 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. ఈక్విటీలో వచ్చి 60,739.23 కోట్లు ఈక్విటీలో జరిగింది ఎన్ఎస్సిలో. ఇక బిఎస్సి జనరల్గా 5,500 అట్లా అవుతుంది. ఇంకా డేటా రాలేదు. 5,500, 5,400 అట్లా ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది యావరేజ్ టర్న్ ఓవర్. మొత్తం కలిపితే 40,73,271.51 లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత టాప్ గైనర్స్ వచ్చి టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వీస్. ఇవి ఈరోజు టాప్ గైనర్స్గా ఉండటం జరిగింది. ఇక తర్వాత ఈరోజు న్యూస్ వచ్చి ఏమన్నా చూద్దాం. న్యూస్లోకి వచ్చేటప్పటికి మనకి ఇమామి బైబ్యాక్ చేస్తుంది. ఇమామి బైబ్యాక్ ఏదైతే న్యూస్ ఉందో అది ఫిబ్రవరి 3వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. ఫిబ్రవరి 3వ తారీఖు ఇమామి బైబ్యాక్ గురించి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ఎంఎంటీసీ అంటే నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దానికి అప్రూవల్ రావడం జరిగింది. తర్వాత ఇన్ఫీబీము బోనస్ ఇష్యూ చేస్తుంది 1:1 ఇన్ఫీబీమ్. ఎన్ఎండిసి ప్రైసెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది లంప్ 4 ఉంది. ఆ లంప్ 4,900 నుంచి 5,200, అది ఇండియన్ రూపీస్ అనమాట. 4,900 నుంచి 5,200 ఎన్ఎండిసి వాళ్ళు రేట్లు పెంచడం జరిగింది. విపుల్ ఆర్గానిక్స్ బోనస్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత రామ్కో సిస్టమ్స్ ఉంది. దానికి డిఎల్ఎఫ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్ ఒక 100% ఎక్వైర్ చేయడం జరిగింది. దాన్ని నెంబర్ థియరీ సాఫ్ట్వేర్ని ఎక్వైర్ చేయడం జరిగింది. 100% స్టేకు ఎవరు న్యూజెన్ సాఫ్ట్వేర్ కంపెనీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అంటే 100% స్టేక్ కొనేసుకుంది కంపెనీ, ఎక్వైర్ చేయడం అంటాం దాన్ని. తర్వాత ఎస్జేవిఎన్, ఈ ఎస్జేవిఎన్ ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. దీనికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ సప్లై ఆఫ్ 200 మెగావాట్ పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఆర్డర్ రావడం జరిగింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇరిస్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఉందో కంపెనీ, అది ఫండ్స్ రేజ్ చేస్తుంది రైట్స్ ఇష్యూ తోటి. అది తర్వాత మనపురం ఫైనాన్స్ ఫండ్స్ రేజింగ్ చేస్తుంది, మనపురం ఫైనాన్స్. ఇక తర్వాత హిందూజా గ్లోబల్ సర్వీసెస్ వచ్చి ఇది 100% స్టేకు ఎక్వైర్ చేయడం జరిగింది. డైవర్సిఫై అఫ్షోర్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది ఆస్ట్రేలియా కంపెనీ. అది డైవర్సిఫై అఫ్షోర్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ట్రేలియా. ఆ కంపెనీని 100% ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఆదాని పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ఏదైతే ఉందో అది కూడా 100% ఎక్వైర్ చేయడం జరిగింది. సీబర్డ్ డిస్ట్రిప్యాక్స్
ప్రైవేట్ లిమిటెడ్, సీబర్డ్స్ డిస్ట్రిపాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. ఆదాని పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ 100% ఎక్వైర్. తర్వాత ముక్తా అగ్రికల్చర్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది రూ. 10 రూపాయిగా. తర్వాత మిస్టిక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది, అది కూడా స్ప్లిట్టింగ్ చేస్తుంది రూ. 10 రూపాయిగా చేస్తుంది. తర్వాత అపోలో హాస్పిటల్ అమెజాన్ తోటి అసోసియేట్ అవ్వటం జరిగింది. తర్వాత కార్బోరాండమ్ యూనివర్సల్ లిమిటెడ్ ఎక్స్పాన్షన్ చేస్తుంది యూరోప్లో, కార్బోరాండమ్ యూనివర్స్. తర్వాత వికాస్ ఎకోటెక్ ఉంది, దానికి 300 మిలియన్ ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత హెచ్పిసిఎల్ హ్యాపీ షాప్ అని బ్రాండ్ తోటి 2 more కన్వీనియన్స్ స్టోర్స్ నాన్ ఫ్యూయల్ రిటైలింగ్లోకి రావటం జరిగింది. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. తర్వాత సందార్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది అగ్రిమెంట్ అయింది కేఎస్ఏ ఎస్పిఎల్ బై ఎస్టిఎల్ అండ్ కేఎస్సి 50-50 జాయింట్ వెంచర్ తోటి. అది సందార్ టెక్నాలజీస్ అగ్రిమెంట్ అయింది కేఎస్ఏ ఎస్పిఎల్ బై ఎస్టిఎల్ అండ్ కేఎస్సి 50-50 జాయింట్ వెంచర్. తర్వాత న్యూజన్ చెప్పేసినాం. తర్వాత మొన్న శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది 5,045 కోట్లు. మన డిఐఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3,358 కోట్లు బై చేయడం జరిగింది. అంటే మొన్న శుక్రవారం, ఈరోజు సోమవారం, శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటమే జరిగింది జనవరి మంత్. మళ్ళీ డిఐఏలు మన వాళ్ళు కొనడం జరిగింది 3,358 కోట్లకి. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, ఇన్ఫర్మేషన్ కోసం. ఈరోజు ఎఫ్ఐఎల్ డేటా ఇంకా రాలేదు, మీకు ఒక ఐడియా కోసం. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.